వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. డీసీ బిడ్డ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన మంత్రులు. ఏఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో భిక్షాటన. పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్. భారీ వర్షాలకు గోడలు నాని కుప్పకూలిన ఇల్లు. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన కుటుంబం. నవీన్ యాదవ్ గెలిస్తే దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయి. నవీన్ యాదవ్ బెదిరింపు వ్యాఖ్యలపై స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక డీటెయిల్ చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎర్రగడ్డ డివిజన్ లో మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎర్రగడ్డ డివిజన్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. जय प्रियंका, जय रेवंत रेड्डी, जय नवीन यादव. ఈనాటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా యువ నాయకుడు, విద్యావంతుడు, గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి సేవా కార్యం చేస్తూ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నటువంటి శాసనసభ్యుడు వచ్చే 3 సంవత్సరాల పాటు ఆ తర్వాత మళ్లీ 5 మన ఎర్రగడ్డ డివిజన్ రావడం జరిగింది. వారికి స్వాగతం తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, మల్లికార్జున గారు బలపరిచినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని అఖండ మెజార్టీ గెలిపించడానికి కోసం కార్యకర్తలందరూ కూడా ముందుకు వస్తున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియదు. ఇప్పుడు గౌరవనీయులు మంత్రివర్గ జూపల్లి కృష్ణారావు గారిని ముందుగా మాట్లాడుతున్నారు. నవీన్ గారిని మాట్లాడుతూ కోరుతాం. పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్లో ఏఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజుల ముందు కళాశాలల యాజమాన్యాలతో చర్చించి పెండింగ్ బకాయిలను విడుదల చేస్తామని తెలిపిన ఇప్పటి వరకు విడుదల చేసిన దాఖలాలు లేవని, వెంటనే స్కాలర్షిప్ ఫీజులను రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఏమాత్రం విద్యార్థుల భవిష్యత్తు కూడా ఏమాత్రం కూడా మారలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 8,500 కోట్ల పైచిరుకున్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల లేనటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది విద్యార్థులు ఈరోజు చదువుకోలేక అనేక మంది విద్యార్థులు ఈరోజు డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఏర్పడుతూ ఉంది. మరి విద్యార్థులు అంటే ఈ ప్రభుత్వాలకు అధికారులకు ఎందుకు అంత చిన్న చూపు అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ రోజు ఈ ఉద్యమం ఇక్కడికి ఆగది. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, మండలాల వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, రాజకీయ మార్చేంతతో శ్రద్ధ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మరి విద్యార్థులు మరి ఎందుకు అనుభవిస్తలేరని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం.
ఇప్పటికైనా ఈరోజు విద్యార్థుల చదువులు ఏ విధంగా కొనసాగుతాయని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం. ప్రైవేటు విద్యా సంస్థలు నడుస్తున్నప్పటికీ కూడా ఈరోజు కాలేజీలు నడపలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వ కాలేజీలు నడవలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదే విధంగా కొనసాగితే మాత్రం రానున్న రోజులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కురాకేష్, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో కురిసిన భారీ వర్షాలకు గ్రామానికి చెందిన నేతికర్ శ్రీనివాస్ ఇల్లు కూలిపోయింది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు మట్టి గోడలు నాని ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇల్లు కూలే శబ్దం విని కుటుంబ సభ్యులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. నిలువ నీడ కోల్పోయిన నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్థిక సాయం అందించాలని, కొత్త ఇంటిని మంజూరు చేయాలని స్థానిక ప్రజలు వేడుకున్నారు. నవీన్ యాదవ్ బెదిరింపు వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. నవీన్ యాదవ్ గల్లీ కూడా దాటనీయని అంటున్నాడు. జూబ్లీహిల్స్ ని అయ్యే జాగిరా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఇలా ఉంటే ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే ఇంకెంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో ప్రజలు ఆలోచించారని ఆయన అన్నారు. కేసీఆర్ అందరికి తిండి పెడితే వీళ్ళందరి ఇంట్లో గంజాయి పెట్టి కేసులు పెడతామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ప్రజలంతా నవంబర్ 11న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు వేచి చూస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఎక్కడ పోయిన పోలీసు వాళ్ళు ఎందుకు సోమోట కేసులు రిజిస్టర్ చేస్తారు? ఎందుకు మరి 506 క్రిమినల్ ఇంటిమిటేషన్ బుక్ చేయండి కేసు ఆయన మీద. మేము తలుచుకుంటే జైల్లోకి వెళ్ళి ఈ జూబ్లీహిల్స్కి వెళ్ళి బయటకు పోలేమంటే మరి ఆయన చూసుకుంటూ కూర్చున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళే మఫ్టీలలో మొత్తం కూడా ఈ నవీన్ యాదవ్కు ఇక వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి బీజేపీలు ఎక్కడ పోయినరు? బీజేపీలు నవీన్ యాదవ్ ఇద్దరు కలిసి ప్రచారం చేస్తూ ఉన్నారు. కుల్లం అర్థమవుతున్నది. అందువరకే మళ్ళొకసారి మేము ఇప్పుడు మీ తెలంగాణ ప్రజలు ప్రత్యేకించి జూబ్లీహిల్స్ నియోజకవర్గ చెప్తున్నాం, మీరు ఇప్పుడే వీళ్ళు ఓటు వేయకముందే అసెంబ్లీకి పోకముందే ఇంత రౌడీజం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీకి పోతే రోజు వాళ్ళ ఇంటి ముంగట లైన్ కట్టాల్సి ఉంటుంది. వీళ్ళ పైల్వాన్లు వచ్చి మన బస్సులలో చెప్తే ఇంతకుముందు ఒక మహిళ మేము తిరుగుతూ ఉంటాను, సార్ దయచేసి సీసీటీవీ కెమెరాలు పెట్టండి, ఇక్కడ గూండాయిజం పెట్టండి, కేసీఆర్ గారు పోయినప్పటి నుంచి గూండాయిజం పెట్టండి అని చెప్తారు. అంటే మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు ఎంత అభద్రతా భావం, మరి ముఖ్యంగా మహిళలు ఎంత అభద్రతా భావంతో ఉన్నారు. అందుకొరకు ఈ గూండాగిరి పోవాలన్నా, ఈ దౌర్జన్యం పోవాలన్నా కారు గుర్తు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి. మీరు చూస్తున్నారు బోరబండ, ఇదే బోరబండ సర్దార్ అనే ఒక వ్యక్తి బాబా ఫసీద్దీన్ ఆయనకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీ ఇంట్లో గంజాయి పెట్టాలన్నారా అని అంటారు. ఇంట్లో గంజాయి పెట్టాలన్నా అని ఒక మాజీ కార్పొరేటరు ధమ్కీ ఇస్తున్నాడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆయనకు గన్మెన్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. రేపు వీళ్ళందరూ కూడా రేపు మన ఇళ్ళలో పెట్టేది గంజాయి, తిండి కాదు పెట్టేది. కేసీఆర్ గారు తిండి పెట్టిండ్రు, కేసీఆర్ కిట్లు ఇచ్చిండు, కేసీఆర్ గారు వీళ్ళందరి జీవితాలు బాగుండాలని ఉద్యోగాలు ఇచ్చిండు, ఇండ్లు ఇచ్చిండు. రైట్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? మన ఇళ్ళ గంజాయి పంపించి బిడ్డ నీకు ఎన్డీపీఎస్ కింద కేసు పెడతాం, గంజాయి కేసు పెడతాం అంటున్నారు. ఎక్కడ పోతున్నారు మరి? ఎందుకు ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? ఎక్కడ పోయిన డీసీపీలు, ఏసీపీలు, కమిషనర్లు? సో ఇదంతా చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అందుకొరకే అర్జెంటుగా ఎప్పుడెప్పుడు నవంబర్ 11 వస్తుందా ప్రజలు వెయిట్ చేస్తున్నారు. అందరూ జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా ఒక్కటే చేతులు జోడించి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ రోజు ఓటేయండి. మహిళలకు ప్రత్యేకించి ఎవ్వడికి భయపడకుండా ఇంటి నుంచి బయటకు వచ్చి మీరు 2nd ఫ్లోర్లో ఉన్నారా, 3rd ఫ్లోర్ ఉన్నారా, 4th ఫ్లోర్లో ఉన్నారా లెక్క కాదు. బాపట్ల మండల పాండురంగాపురం పొలాలను గృహ నిర్మాణ సంస్థ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్, బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగిష్ణ నరేంద్ర వర్మ పరిశీలించారు. మెంతా తుఫాన్ వలన నియోజకవర్గ పరిధిలో ముంపుకు గురైన వరి పొలాలను పరిశీలించిన అనంతరం నష్టం అంచనాలు తయారు చేయాలని మంత్రులను అధికారులు ఆదేశించారు. స్థానిక రైతులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మీరు చేతులు పెట్టమాకండి. నీళ్ళు పైకి వచ్చిన
అనుకోలే మనకి ఎంత తగిలితే మనం మచిలీపట్నం పైన అన్ని ఎవరైతే ఇప్పుడు చేనేతలు కానీ వ్యవసాయదారులు కానీ మత్స్యకారులు కానీ అలాగే ఎస్సీలు ఎస్టీలు ఎక్కడ దెబ్బతిన్నారో ఏ రకంగా ఈ యొక్క నియోజకవర్గంలో నష్టం జరిగిందో అవన్నీ కూడా మంత్రి గొట్టిపాటి రవి గారికి, కొలుసు పార్థసారథి గారికి, అలాగే రాత్రి లోకేష్ బాబు గారికి, అనగాని సత్యప్రసాద్ గారికి అందరికీ చీరాల నియోజకవర్గంలో జరిగినటువంటి నష్టాన్ని నివేదించడం జరిగింది. ఖచ్చితంగా రేపో మాపో మన అధికారులందరూ కూడా రాత్రల్లా కష్టపడ్డారు, ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరికైతే నష్టపరిహారాన్ని ఏ రకంగా ఇవ్వాలి, ఏం జరిగింది ఇవన్నీ కూడా మంత్రివర్గానికి తెలియజేయడం జరిగింది. కాబట్టి దీని మీద సమగ్రంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని మొత్తం యావత్ ప్రజానికానికి మంచి జరుగుతుంది అని నేను భావిస్తున్నాను. పొద్దు నుంచి నేను ఎమ్మెల్యే గారు, అట్లానే బాపట్ల ఎమ్మెల్యే గారు, మన పార్థసారథి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ అందరు తిరిగాము. ముఖ్యంగా వ్యవసాయ భూములు దాదాపు ఇది రెండోసారి పంట వేసుకున్నాం అన్నారు. చాలా చోట్ల ఆల్రెడీ ఒకసారి పంట వేస్తే పోయింది, మళ్ళీ పంట వేశారు. 20 రోజులు 4 రోజులు అయింది, మళ్ళీ పోయింది. చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు రైతులు, చాలా దెబ్బతిన్నారు. దాంతోపాటు సముద్ర తీరానికి వెళ్ళాము, అక్కడ కూడా చాలా కోతకు గురైంది. చాలామంది మత్స్యకారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 10 రోజుల నుంచి పనులు కూడా వెళ్ళలేదని చెప్తున్నారు. వాళ్ళది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా న్యాయం చేసేదానికి చేస్తాం. ఇట్లాంటి పంట నష్టం రేపటి నుంచి ముఖ్యమంత్రి గారు వాళ్ళు తిరిగి వెళ్ళాడు. ఆల్రెడీ ఏరియల్ సర్వే చేశారు ముఖ్యమంత్రి గారు. మళ్ళీ చాలా సార్లు ఆగి ప్రజలను పలకరించి వెళ్ళాడు. దాని మీద ఎక్కడైతే పంట దెబ్బతిందో అవన్నింటిని కూడా ఎన్యుమరేషన్ చేసి రాసి తొందరలోనే పంట నష్టం జరిగిన రైతులందరూ కూడా న్యాయం చేసేదాన్ని ప్రభుత్వం కృషి చేస్తాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బెంగళరావు నగర్ డివిజన్ లో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వారితో పాటు పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, బోధన మాజీ ఎమ్మెల్యే షకీల్, సతీమణి ఫాతిమా, స్థానిక కార్పొరేటర్ దేదీప్యారావు పర్యటించారు. వారు బెంగళరావు నగర్ డివిజన్లో గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిసి కారు గుర్తుకు ఓటు వేసి దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను గెలిపించాలని ప్రజలను కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీ బిడ్డ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన మంత్రులు. ఏఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో భిక్షాటన, పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్. భారీ వర్షాలకు గోడలు నాని కుప్పకూలిన ఇల్లు, ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన కుటుంబం. నవీన్ యాదవ్ గెలిస్తే దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయి. నవీన్ యాదవ్ బెదిరింపు వ్యాఖ్యలపై స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.